न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः। తాత్పర్యము ఎవరూ ఒక్క క్షణము కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతి సిద్ధమైన గుణములు మానవుని ప్రేరేపించును. వాటిని అనుసరించి ప్రతివాడు అస్వతంత్రుడై కర్మలు చేయుచున్నాడు. గూఢార్థము చలనాత్మకం కర్మ అనగా చలనము కలిగితే అది కర్మ. మానవుడు కర్మ ప్రపంచములో విరామము లేకుండా కూరుకుపోయి ఉండును. కర్మ చేయనిచో జీవనము నడువదు. తెలియకుండా కొన్ని కర్మలు, తెలిసి కొన్ని కర్మలు చేయబడును. ఊపిరి తీసుకొని వదులుట, గుండె కొట్టుకొనుట, రక్త ప్రసరణ ఇవన్నీ తెలియకుండా పరోక్షముగా జరిగే కర్మలు. ప్రత్యక్షముగా మనకు తెలిసి జరిగే కర్మలు మొగ్గ తొడుగుట, పువ్వులు పూయుట, కాయలు కాయుట, పండ్లు పండుట ఇవన్నీ కర్మలు. జననము, జీవనము, మరణము కూడా కర్మలే. 2 గంటలు కర్మ చేయను అనే నియమము తీసుకున్నా మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. ఆలోచిస్తూనే ఉంటూ కర్మ చేస్తుంది. ఇలా కర్మలను చేయకుండా ఉండటము ఎవ్వరికీ సాధ్యము కాదు. అలా ఆపగలిగితే సన్యాసము వైపు ప్రయాణిస్తున్నట్లే. ప్రపంచము యొక్క గుణములు సత్వము, రజస్సు, తమస్సు. ఈ గుణములు మాయను కలిగిస్తూ ఉంటాయి. ఈ గుణముల గురించి 14వ అధ్యాయములో పరమాత్మ బోధించును. ఈ మాయ వలన మానవుడు ఒత్తిడికి గురి అయి కర్మలను నిర్వహించును. ఒత్తిడి వలన చేసే కర్మల కారణంగా అస్వతంత్రుడవుతాడు. కనుక కర్మలను చేయక ఉండలేడు. ఇలా చేసేవాడు అజ్ఞాని అని శంకరులు చెప్పిరి. జ్ఞానులను గుణములు చెలింపచేస్తాయి, కాని ప్రభావము చూపలేవు. అజ్ఞానిపైననే గుణములు ప్రభావము చూపి వారిని అస్వతంత్రులను చేసి పనులు చేయిస్తూ ఉంటాయి. శుభం భూయాత్.